నేటి పంచాంగం వివరణ డిసెంబర్ 24, 2024 మంగళవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణయానం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం. తిథి నవమి, రాత్రి 7:51 వరకు. నక్షత్రం హస్త, మధ్యాహ్నం 12:11 వరకు. యోగం శోభన, రాత్రి 8:50 వరకు. కరణం ఘరిజి, రాత్రి 7:51 వరకు. వణిజ ఉదయం 9:13 వరకు. వర్జం రాత్రి 9:18 నుండి 11:07 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:58 నుండి 9:42 వరకు. తిరిగి మరలా రాత్రి 10:57 నుండి రాత్రి 11:49 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:22 వరకు. యమగండం ఉదయం 9:31 నుండి 10:53 వరకు. అమృత గడియలు ఈరోజు లేవు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుండి మధ్యాహ్నం 12:37 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:10 నుండి 5:58 వరకు. సూర్యోదయం ఉదయం 6:46. సూర్యాస్తమయం సాయంకాలం 5:44. ఇక మేషరాశి వారిని చూసుకున్నట్లయితే ఈరోజు దూర ప్రాంతాల నుండి, సన్నిహితుల నుండి విలువైన సమాచారం ఒకటి అందుతుంది. ఇంట బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. విలువైన వస్తువులను, వాహనాలను కొనుగోలు చేస్తారు ఈరోజు. అలాగే ఇంట పెద్దల ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్త తీసుకోండి. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం తప్పకపోవచ్చు. ఇక ఎవరైతే మేషరాశి వారు దూర ప్రయాణాలు చేస్తున్నారో వాటి వల్ల లాభాల్ని గడిస్తారు. ఇక మేషరాశి వారికి ఈరోజు చిరకాల కోరిక ఒకటి తీరే సమయంగా చెప్పవచ్చు. ప్రముఖుల నుండి సలహాలను అందుకుంటారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. మంచి ప్రోత్సాహం దొరుకుతుంది. ఇక ఏవైతే ముఖ్యమైన కార్యక్రమాలు చేపడుతున్నారో అవి అనుకున్న విధంగా పూర్తి చేయడంలో సఫలమవుతారు. అలాగే మీ యొక్క నైపుణ్యం అందరూ గుర్తించి ప్రశంసిస్తారు. అలాగే మేషరాశి వారు ఈరోజు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. కుటుంబంలో కొన్ని వేడుకలు కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఆదాయానికి కొంత లోటు ఏర్పడినా సర్దుబాటు అవుతుంది. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు నిర్దేశించుకున్న లాభాలను ఆర్జిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు మరింత ఉత్సాహంగా ఉంటుంది ఈరోజు. ఇక విద్యార్థులకైతే విదేశీ విద్య అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా మేషరాశిలోని మహిళలకి ఆస్తి వివాదాలు తొలగిపోతాయి. ఇక మేషరాశి వారికి ఈరోజు అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారు హయగ్రీవ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. ఇక వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే ఈరోజు వృషభ రాశి వారు మిత్రుల సహాయంతో కొన్ని పనులను పూర్తి చేయగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారు ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండడం ఎంతో మేలు చేస్తుంది. ఎవరి వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకోకపోవడం వలన ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారు రుణ ఒత్తిడి నుండి బయటపడగలుగుతారు. అలాగే మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. అలాగే వృషభ రాశి వారికి ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాల్లో కొన్ని అవంతరాలు ఎదురయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. బంధువులతో, మిత్రులతో కొంత విభేదాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఇక వృషభ రాశి వారు ఈరోజు ధార్మిక కార్యక్రమాలను చేపడతారు. కుటుంబ సభ్యుల సలహాల మేరకు నిర్ణయాలు తీసుకోవడం మీకు ఎంతో మేలు చేస్తుంది. మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. ఆదాయం కొంత అనుకూలించిన, ఖర్చులు కూడా అదేవిధంగా పెరుగుతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వ్యాపారంలో నిరాశ అనేది ఎదురవుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పనిభారం తప్పకపోవచ్చు. పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి కొంత గందరగోళ పరిస్థితులు అనేవి ఏర్పడతాయి. ఇక విద్యార్థులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన రోజుగా చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళలకి కొంత మానసిక అశాంతి ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఇక వృషభ రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారు నారసింహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి కుటుంబ సభ్యులతో విభేదాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తున్నందున కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి.
ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే చేపట్టిన పనులన్నీ కూడా కొంత మందకొడిగా సాగే అవకాశం అయితే కనిపిస్తుంది. అన్ని రంగాల వారికి ఆర్థిక పరిస్థితి ఈరోజు అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి పని ఒత్తిడి అనేది అధికమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మిథున రాశి వారికి ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు చేసే సూచనలు కనిపిస్తున్నవి. అనుకోని ఖర్చులతో సతమతమయ్యే అవకాశం ఉన్నందున కొంత పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. ఇక ఉద్యోగ ప్రయత్నాలలో ఎవరైతే నిరుద్యోగస్తులు ఉన్నారో వారికి నిరాశే మిగులుతుందని చెప్పవచ్చు. అలాగే ఈరోజు మిత్రులతో విభేదాలు నెలకొనే అవకాశం ఉంది. ధార్మికవేత్తలకు మీరు కలుసుకుని వారితో చర్చలు జరుపుతారు. ఇక స్థిరాస్తి కొనుగోలు చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో దానిపై ఒక నిర్ణయానికి రాలేక సంశయిస్తారు. ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బందిని కలిగిస్తాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం మీకు మేలు చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు కొన్ని వివాదాలు ఇబ్బందిగా మారుతాయి. పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. ఇక విద్యార్థుల యొక్క కృషి ఫలించక నిరాశ అనేది కలుగుతుంది. ముఖ్యంగా మహిళలకి మానసిక ఆందోళన తప్పకపోవచ్చు. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట సంఖ్య 7, అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు తెలుపు. ఈరోజు మిథున రాశి వారు దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు వృత్తి వ్యాపారాల్లో ఎవరైతే ఉన్నారో వారి లాభాలనేవి పొందుతారు. ఆర్థికంగా మెరుగైన పరిస్థితులు అనేవి కనిపిస్తున్నవి. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు లాభాలను అందుకుంటారు. ఇక ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారు ఉన్నతాధికారుల అనుగ్రహంతో పదోన్నతులు పొందే అవకాశం అయితే ఉంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో అవి ఫలిస్తాయి. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలనేవి లభించడం తథ్యమవుతుంది. అలాగే కర్కాటక రాశి వారు ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తి చేసి సత్తా చాటుతారు. పలుకుబడి మరింత పెరుగుతుంది. సన్నిహితులతో ముఖ్యమైన విషయాలను సంభాషిస్తారు. అలాగే ప్రతి పనిలోనూ ఆప్తుల సలహాలను స్వీకరిస్తారు. శుభకార్యాలకు కొంత సొమ్ము వెచ్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు రాబడికి ఉన్న ఇబ్బందులు తీరి ఊరట చెందుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు తమ అనుభవాలతో ముందడుగు వేసి లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ విధుల్లో మరింత ప్రోత్సాహకరంగా పనిచేస్తారు. రాజకీయవేత్తలకు, క్రీడాకారులకు కొత్త అవకాశాలు దక్కవచ్చు. ఇక విద్యార్థులు కోరుకున్న విధంగా ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా కర్కాటక రాశిలోని మహిళలకి ఈరోజు నూతన ఉత్సాహంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి అదృష్ట సంఖ్య 1, అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారు కనకదుర్గాదేవిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే చేపట్టిన వ్యవహారాలన్నింటిలో కూడా విజయాన్ని సాధిస్తారు. అలాగే సన్నిహితుల నుండి ఒక ముఖ్యమైన సమాచారం అందుతుంది. ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ అవకాశం లభిస్తుంది. ఇక ఈరోజు సింహరాశి వారు ఇతరులకు సైతం సహాయ సహకారాలను అందిస్తారు. ఇంట బయట ఉన్న సమస్యల నుండి బయటపడే అవకాశం లభిస్తుంది. తప్పకుండా వినియోగించుకోండి. అలాగే ఈరోజు సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ప్రతి విషయంలోనూ శ్రేయోభిలాషుల యొక్క సూచనలను పాటిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు అనేది ఈరోజు లేదు. ఆశ్చర్యకరమైన సంఘటనలు కొన్ని ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను అనూహ్యంగా దక్కించుకుంటారు. ఇక సింహరాశి వారి ఈరోజు ఆలయాలను సందర్శిస్తారు. నూతన వాహనాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల నిర్ణయాలకు కట్టుబడి ముందుకు సాగుతారు. ఇక ముఖ్యమైన సమస్యల నుండి బయటపడే అవకాశం అయితే ఉంది. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికందుతుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు కొత్త వ్యాపారాలపై భాగస్వాములతో చర్చిస్తారు. నూతన పెట్టుబడులు కూడా సమకూరుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఊహించని పదోన్నతులు లభించే అవకాశం అయితే ఉంది. ఇక కళాకారులకు అన్నింటా విజయమే లభిస్తుంది. ముఖ్యంగా మహిళలకి ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట సంఖ్య 4, అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు నీలం. సింహరాశి వారు ఈరోజు గణపతిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కన్యారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలని లభిస్తాయి. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు.
ఇక కీలక సమయంలో సన్నిహితుల సహాయ సహకారాలనేవి సంపూర్ణంగా అందుతాయి ఈరోజు మీకు. ఇక ఈరోజు కన్యా రాశి వారు విలువైన వస్త్రాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి వచ్చిన ఆటంకాలను అధిగమించి ముందుకు సాగి విజయాన్ని సాధిస్తారు. అలాగే కన్యా రాశిలోని నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఊహించని ఉద్యోగ యోగం కనిపిస్తుంది. కుటుంబంలో అంతా మీ మాటకు ఈరోజు విలువిస్తారు. సమస్యలను ధీటుగా ఎదుర్కొంటారు. అలాగే కీలక సమాచారం ఒకటి అందుతుంది. బంధువులతో విభేదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి పరిష్కారం అయిపోతాయి. అలాగే ఈరోజు తీర్థయాత్రలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. కొన్ని ఉత్సవాలలో, వేడుకలలో భాగస్వాములవుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సేవలు విస్తృతమై సమర్థవంతంగా పనిచేస్తారు. వ్యవసాయదారులకు, క్రీడాకారులకు ఈరోజు సంతోషకరంగా గడుస్తుంది. ఇక విద్యార్థులు ఎదురుచూస్తున్న అవకాశాలను దక్కించుకుంటారు. ఇక ఈరోజు మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక కన్యా రాశి వారికి అదృష్ట సంఖ్య 8, అదృష్ట రంగు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు నేరేడు. ఈరోజు కన్యా రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు తులారాశి వారికి చూసుకున్నట్లయితే పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలను అందుకుంటారు. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని అమలుపరుస్తారు. అలాగే దీర్ఘకాలిక రుణ ఒత్తిడి ఏదైతే ఎదుర్కొంటున్నారో అవి తీరి ఊరట చెందుతారు. అలాగే పాత మిత్రులతో కలిసి గృహమున సంతోషంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా మారుతుంది. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ వాతావరణం అనేది ప్రశాంతంగా ఉంటుంది. సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు తులారాశి వారికి సన్నిహితులు మరింత దగ్గరవుతారు. కొన్ని సమస్యలు అనుకోకుండా తీరి ఊరట చెందుతారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటికి కార్యరూపాన్ని ఇస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది కనుక తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. అలాగే ఆకస్మిక ధనలాభ సూచనలు కనిపిస్తున్నవి. అందరినీ మెప్పించేలా నిర్ణయాలు తీసుకుంటారు. ఇక కొన్ని వేడుకలలో కూడా పాలు పంచుకుంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో పెట్టుబడులకు లోటు అనేది ఉండదు. భాగస్వాముల నుండి పూర్తి సహాయ సహకారాలు అనేవి అందుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు లభించే అవకాశం కనిపిస్తుంది. కళాకారులకు, రాజకీయవేత్తలకు మరింత ఈరోజు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. విద్యార్థులకు ఉత్సాహంగా గడిచిపోతుంది. ఇక తులారాశి వారికి ఈరోజు అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఎరుపు. ఈరోజు పార్వతీదేవికి కుంకుమార్చన చేయించడం మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే పనులలో వచ్చే ఆటంకాలను తొలగిస్తుంది. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి వారి యొక్క సంతానానికి సంబంధించిన విద్యా విషయాలపై దృష్టి సాధించడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు దైవ అనుగ్రహంతో కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. ఇక ప్రారంభించిన ప్రతి పనిని కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి కొంత వృధా ప్రయాణాలు చేయవలసి రావచ్చు. అందుకని మీరు ముఖ్యమైన వ్యవహారాలకు మాత్రమే దూర ప్రయాణాలు పెట్టుకోవడం మీకు మేలు చేస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు కొన్ని సమస్యల నుండి బయటపడే అవకాశం లభిస్తుంది. తప్పకుండా సద్వినియోగపరచుకోండి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలను అవంతరాలను అధిగమించి పూర్తి చేస్తారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవభక్తి కూడా పెరుగుతుంది. ఇక పూర్వం నుండి ఆశించిన విధంగా ఆస్తులను కూడా కొనుగోలు చేసే వీలైతే కనిపిస్తుంది. అలాగే ఒక వ్యక్తి ద్వారా ధనలబ్ధి అనేది ఈరోజు కలుగుతుంది. బంధువులతో కుటుంబ విషయాలను చర్చిస్తారు. ప్రముఖుల నుండి మీకు ఉపకరించే సమాచారం ఒకటి లభిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ బాధ్యతలను పూర్తి చేసే వరకు విశ్రమించరు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆలోచనలను అమలుపరచడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు వైద్యులకు, క్రీడాకారులకు పడిన శ్రమకు తగిన ఫలితం అనేది లభించడంతో ఊరట చెందుతారు. ఇక విద్యార్థులకు కొత్త ఆశలను విచిగురుస్తాయి. ముఖ్యంగా వృశ్చిక రాశిలోని మహిళలు కొన్ని సమస్యల నుండి బయటపడతారు. ఇక వృశ్చిక రాశి వారికి రోజు అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు ఎరుపు. ఈరోజు వృశ్చిక రాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.
ఇక ధనుసు రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ధనుసు రాశి వారు ఎవరైతే వృత్తి వ్యాపారాలలో ఉన్నారో వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో అవి వాయిదా పడే అవకాశం ఉంది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు కుటుంబ సభ్యుల ప్రవర్తన మీకు కొంత మానసిక ఆందోళనను కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఉన్నతాధికారులతో అకారణ వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే ఈరోజు ధనుసు రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు చికాకు పరిచి కొంత రుణ ప్రయత్నాలు అయితే చేయవలసి రావస్తుంది. ఇక ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. బంధువులతో ముఖ్యమైన విషయాలపై సంప్రదిస్తారు. ధార్మిక కార్యక్రమాలను చెప్పేందుకు సంసిద్ధమవుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వేసిన అంచనాలలో పొరపాట్లు దొర్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణపై సరైన దృష్టి సాధించాల్సిన రోజుగా చెప్పవచ్చు. ఇక రాజకీయవేత్తలకి, పారిశ్రామికవేత్తలకి గత అనుభవాలతో నిర్ణయాలపై తొందరపాటు అనేది పనికిరాదు. ఇక విద్యార్థులకు కొంత ఉత్సాహంగానే ఉంటుంది. మహిళలు అనుకున్నది సాధిస్తారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట సంఖ్య 9, అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ. ధనుస్సు రాశి వారు ఈరోజు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మకర రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే మిత్రులతో ఏర్పడ్డ వివాదాలు పరిష్కారం అవుతాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలిగినా వాటిని సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఇక దైవసేవ కార్యక్రమాలపై ఆసక్తి అనేది పెరుగుతుంది. బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంపై శ్రద్ధ వహించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు కొన్ని ముఖ్యమైన వ్యవహారాలలో కొంత నెమ్మది అనేది ఉంటుంది. ప్రతి సందర్భంలోనూ మీ మాటను కాదనేవారు ఉంటారు. ఇక కొన్ని విషయాలలో అసహనాన్ని వ్యక్తం చేయాల్సి వస్తుంది. ఆదాయానికి కొంత ఇబ్బంది కలిగి అప్పులు చేస్తారు. సోదరులతో, మిత్రులతో లేనిపోని సమస్యలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు చేసే సూచనలు కూడా కనిపిస్తున్నవి. దేవాలయాలను కూడా సందర్శిస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపార విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విధి నిర్వహణలో కొంత అయోమయాన్ని ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి నిరాశ అనేది మిగులుతుంది. ఇక ముఖ్యంగా విద్యార్థులకు కొన్ని విషయాలలో చికాకులు తప్పకపోవచ్చు. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సభ్యులతో విభేదాలు అనేవి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మకర రాశి వారికి ఈరోజు అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు. మకర రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. అలాగే వృధా ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ఆరోగ్య విషయంలోనూ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక అన్ని రంగాల వారికి అనువైన కాలంగా ఉంటుంది. ఈరోజు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువులతో ఏర్పడ్డ వివాదాలు పరిష్కారమయ్యే దిశగా సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు సహోద్యోగులతో ఏర్పడిన వివాదాలను తొలగించుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మాత్రం మార్పు లేక అప్పుల కోసం ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. ఇక అయిష్టంగానే దూర ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఆదాయం సమకూరినా ఖర్చులు కూడా అంతే విధంగా పెరుగుతాయి. ఆస్తి విషయాలలో కొంత స్తబ్దత అనేది నెలకొంటుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలను సామాన్యంగా గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో మార్పులు జరిగే సూచనలు అయితే కనిపిస్తున్నవి. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకి కొంత సొంత ఆలోచనల నిర్ణయం తీసుకోవడం మేలు చేస్తుంది. ఇక విద్యార్థులకు కొద్దిపాటి అవంతరాలు ఎదుర్కొనే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సభ్యుల సహకారం అవసరమవుతుంది. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు పసుపు. ఈరోజు కుంభరాశి వారు హనుమాన్ చాలీస పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మీనరాశి వారికి చూసుకున్నట్లయితే ఈరోజు ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా మరింత అనుకూలంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు ఇంట సంతోషంగా గడుపుతారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే నూతన వ్యాపారాన్ని కోసం పెట్టుబడులు పెట్టడానికి చూస్తున్నారో ఆ విషయంలో పునరాలోచన చేయడం మీకు మేలు చేస్తుంది.
ఇక ఈరోజు మీనరాశి వారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే గృహమున శుభకార్యాల గురించి చర్చ అనేది పెద్దలతో జరుపుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలలో పురోగతిని సాధిస్తారు. అలాగే మిత్రులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఒక కొలిక్కి వస్తాయి. అలాగే కొన్ని ముఖ్యమైన వ్యవహారాలలో విజయవంతంగా మీరు వాటిని ముందుకు సాగుతారు. ముఖ్యమైన వేడుకలకు హాజరవుతారు. అలాగే రాబడి ఆశించిన స్థాయిలో పెరిగే సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక నూతన వాహనాలను, భూములను కొనుగోలుకు డబ్బును వెచ్చిస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార సంస్థల విస్తరణలో ముందడుగు వేస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధులలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమకి కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ముఖ్యంగా విద్యార్థులకు కొత్త అవకాశాలు అనేవి దక్కుతాయి. మహిళలకి ధనప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక మీనరాశి వారికి ఈరోజు అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు నేరేడు. ఈరోజు మీనరాశి వారు కనకదార స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.